ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగించువాడా, నీకు స్తోత్రాలు. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే గాన ప్రతిగానాలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము మమ్మల్ని పోషిస్తూ దినదినము మాకు కావలసిన ప్రతి ఈవిని మాకు అందిస్తూ ప్రతి పోషణను మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి దినం అంతయు గత రాత్రి అంతయు నీ కృపాక్షేమాన్ని మాకు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాసలో, ప్రతి విషయంలో నీ నామాన్ని మహిమపరిచే వారిగా మేము జీవించుటకు సహాయం చేయండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నీ నామానికి ఘనత తెచ్చే విధముగా మా యొక్క పనులు, ప్రవర్తన, జీవితము ఉండులాగున సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అవును తండ్రి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి, వారిని ప్రేమతో ఆహ్వానించి వారికి నూతన స్వభావమును, నూతన హృదయమును ఇచ్చి ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. మేము కూడా దేవా, నీ నుండి దారి తప్పిపోయి మా యొక్క పాప జీవితంలో మేము జీవిస్తూ ఉన్న సమయంలో తండ్రి, మీరు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి తండ్రి, మా యొక్క హృదయంలో తండ్రి ఉన్న పాపాన్నంతా తొలగించి నూతనమైన హృదయంను మాకు అందించి ఉన్నారు. మా ఆలోచనలో ప్రభు తప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు తండ్రి, వాటన్నింటినీ తొలగించి నూతనమైన స్వభావమును మాకు అందించి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, రాతి గుండె కలిగిన మేము తండ్రి, మాకు మాంసపు గుండెను అనుగ్రహించిన గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవా, నీకు వేలాది స్తోత్రాలు. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో, వారి ప్రయాసలో మీరు తోడై నడిపించండి దేవా. ఏ కుటుంబాలైతే తండ్రి ఆశతో తండ్రి ఎదురు చూస్తున్నారో, వారు ఏ విషయంలో ఆశతో నీ వైపు కనులెత్తి చూస్తున్నారో, వారి యొక్క ఆశను తృప్తిపరచగలిగిన దేవుడు మీరే గనుక తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాలలో ఉన్న సమస్యలను తొలగించండి, సమాధానమును అనుగ్రహించండి తండ్రి. ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నట్లయితే తండ్రి, విశాలతను కలుగజేయండి. ఇరుకు ఇబ్బందుల నుంచి తొలగించండి. దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చండి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సమాధానము లేక, సంతోషము లేక ఏ కుటుంబాలైతే ఉన్నాయో దేవా, ఆ కుటుంబాలలో సమాధానము, సంతోషాన్ని అనుగ్రహించండి. ఆ రక్షణ లేని కుటుంబాలకు ప్రభు రక్షణను దయచేయండి తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, అనారోగ్యంతో అనేక మంది మంచాన ఐసీయూ హాస్పిటల్లో ఎంతోమంది తండ్రి ఉంటుండగా యేసయ్య మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి దేవా. మానసిక అనారోగ్యంతో ఒంటరిగా ఉండి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఎన్నో కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే కుటుంబాలుగా ఉంటుండగా తండ్రి, మీరు సహకరించండి తండ్రి. ఆర్థికంగాను ప్రభు సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, గర్భఫలము లేక ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది దంపతులు ఎదురు చూస్తున్నారు. ఆశతో ప్రభు ఎదురు చూస్తున్న ప్రతి దంపతులకు తండ్రి, మీరు గర్భఫలాన్ని అందించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబాల మధ్య సమాధానమును, నెమ్మదిని దయచేయండి తండ్రి. యవ్వన బిడ్డలను ప్రత్యేకంగా దర్శించండి. యవ్వనేచ్ఛలకు లోనై తండ్రి
పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఏ పాపం అంటకుండా వారిని ప్రభా సురక్షితముగా నీ ప్రేమలో ఉండుటకు మీరు సహాయము చేయండి, తోడై నడిపించండి. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. ఆశతో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ గొప్ప కార్యాన్ని జరిగించండి, వివాహాన్ని జరిగించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. కోర్టు కేసులలో తండ్రి సమాధానము లేక గొడవలలో ఉన్న ప్రతి కుటుంబాన్ని విడిపించండి, సహాయము చేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. మంచి జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ ప్రభు మంచిగా రాసుటకు మీ కృప చూపించండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ మీరు తోడై మీ కృపా క్షేమాన్ని దయచేయండి. మరొక నూతన సంవత్సరంలో దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత వారు ప్రభా ముందుకు నడుచుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. ప్రజలందరికీ క్షేమాన్ని అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని, ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.